విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని స్పష్టం చేశారు. పేదలే టీడీపీకి అండగా ఉంటారంటున్న పెందుర్తి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రంలో ఏప్రిల్ 11 నుంచి ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎన్నికలే సిద్ధమవుతున్న పరిస్థితి. అలాగే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రులైన ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి గారు మళ్ళీ 2019 ఎన్నికలకి ఈరోజు నుంచి కూడా ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు. మనతో పాటు సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మళ్ళీ మీరు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి వెళ్ళబోతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మేనిఫెస్టోతో ప్రజల వద్దకు మళ్ళీ వెళ్ళబోతున్నారు సార్? గత 2014లో ఏదైతే ఎన్నికల్లో నేను మేనిఫెస్టో ఇచ్చానో, రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అధినేత ప్రీతమ నాయకులు చంద్రబాబు ఇచ్చారు. 2 కాన్స్టిట్యున్సీ వైజ్ నేను ఒక మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఎమ్మెల్యే అయితే అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో, ప్రధానంగా పెందుర్తి మాకు పెద్ద మండలం, పెద్ద రెవెన్యూ. పెందుర్తిలో పంచగ్రామాల సమస్య మేము పరిష్కరిస్తామని మాట ఇచ్చాం. గత 4 ఏళ్ళ న్యాయస్థానంలో ఉన్నది. న్యాయస్థానం అంగీకారం మేరకు మొన్నే చట్టం తెచ్చాం, జియో తెచ్చాం, ఆన్లైన్లో పెట్టాం. కమిషన్ పర్మిషన్ కూడా అడుగుతున్నాం. కమిషన్ పర్మిషన్ ఇస్తే రెగ్యులరేషన్కి వెళ్తూ ఉన్నాం. రెండోది, ఏదైతే పెందుర్తిలో పాలిటెక్నిక్ కాలేజీ పూర్తి చేశాను, ప్రారంభించాను. 2014 ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి వెళ్ళారు. ఈరోజు విడిగా పోటీ చేస్తున్నారు. జనసేన ప్రభావం ఎంతవరకు ఈ నియోజకవర్గం మీద ఉండబోతుంది సార్? ఇప్పుడు జనసేన అనేది నేను విమర్శించదలుచుకోలేదు. కలిసి పనిచేసాం, వారు సహకరించారు. కానీ జనసేనకి ఎలియన్స్కి ముందే ఈ నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు. మరి 3 జెడ్పీడీలు గెలుచుకున్నాను. మరి ఎంపీడీ అత్యధికంగా గెలుచుకున్నాను. సబ్బవరం కొద్దిగా దెబ్బతిన్నాం తప్ప మాకున్న విభేదాల వలన మరి పెందుర్తి పరవాడు కూడా మండల ప్రజలు గెలుచుకోవడం అంటే కొంత మెజార్టీ పెరగచ్చు. అంతేగాని పూర్తిగా అతని మీద ఆధారపడి గెలిచామనుకోవడం, బీజేపీ మీద ఆధారపడి గెలిచామనుకుంటే అది తప్పుడు పోగొట్టది. జనసేన మాకు ఉపయోగపడింది, నేను ఉపయోగపడేది అనట్లేదు. కానీ జనసేన లేకపోవడం వల్లనే తెలుగుదేశం పడి ఏదో అయిపోతున్నట్టు అపోహ, అది కరెక్ట్ కాదు. ఇవాళ కాదు, నేను గత 10 ఏళ్ళగా ప్రభుత్వంలో లేను. ప్రభుత్వం లేనప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాలను గెలుచుకోవడం జరిగింది. ఎంపీడీసీలు, జెడ్పీడీ 2, 6, 3 జెడ్పీడీసీలు, 3 ఎంపీలు కూడా నేను గెలుచుకున్నాను. ఆ రోజు జనసేన ఉందా, బీజేపీ ఉందా? అయితే బలమైన తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు దేవలన బలమైన శక్తి. ఈరోజు ఆ రోజు కాదు, కొందరు కలవచ్చు, కొందరు కలగపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక పునాది ఉంది, కార్యకర్తల పునాది ఉంది, ప్రజల అభిమానం ఉంది, బీసీల అభిమానం ఉంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభిమానం ఉంది. అంచేత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన ఉన్నదా లేదని కాదు, చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఇవి అద్భుతంగా ఉన్నాయి. ఏదైతే పెందుర్తి నియోజకవర్గం సంబంధించి 2014 ఎన్నికలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేశామని, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మా విజయానికే కారణమవుతుందని చెప్తారు. ఏదైతే జనసేన పార్టీ గతంలో కలిసి వెళ్ళడం వాస్తవానని, అయితే జనసేన ఈరోజు విడిగా పోటీ చేయకుండా సరే పెందుర్తి నియోజకవర్గానికి వచ్చిన ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదని, ఎన్టీఆర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఇది ఎన్టీఆర్ స్థాపించిన పునాదని, ఖచ్చితంగా అన్ని మైనార్టీలు, అన్ని వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉండదని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామని చెప్పేసి మాజీ మంత్రివర్యులు అలాగే పెందుర్తి టీడీపీ అభ్యర్థి అయిన బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. కెమెరామెన్ ప్రేమ్తో నాయుడు, AP24.